అనకాపల్లిలో దూసుకుపోతున్న కూటమి, డీలా పడ్డ భరత్ కుమార్, ముఖం చాటేస్తున్న పార్టీ శ్రేణులు. అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతుంటే అధికార పార్టీలో జోష్ అంతగా కనిపించడం లేదు. మరోవైపు విశేష రాజకీయ అనుభవం ఉన్న కూటమి అభ్యర్థులు కొంతాల రామకృష్ణ, సీఎం రమేష్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయపరిచి గెలుపుకు బాటలు వేసుకుపోతున్నారు. మరోవైపు పట్టణంలో ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సహకారం అందించాలంటూ అభ్యర్థిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. కూటమి అభ్యర్థి కొండతాల శారదా నదిపై గ్రోయన్లు పరిశీలించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి మరామతులకు నిధులను మంజూరు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీకి రైతుల నుంచి మంచి స్పందన కనిపించింది. అలాగే శుక్రవారం కసింకోట మండలం బయ్యవరంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొండతాల స్పందించినంత వేగంగా యువకుడైన భరత్ స్పందించలేకపోయాడు. అవకాశాన్ని జారవిడుచుకున్న భరత్ వైఖరి అమాయకత్వం అనుకోవాలా, రాజకీయ అనుభవం లేదు అనుకోవాలా అన్నదే ప్రశ్నగా మారింది. ప్రత్యర్థులు అతిరథ మహారథులైనప్పటికీ ముందస్తు వ్యూహాలు, ప్రణాళికలు, ఎత్తుకు పై ఎత్తులు, అర్ధబలం, అంగబలంతో ఢీకొంటే తప్ప విజయం సాధ్యం కాదు. ఇవేమీ భరత్ వైపు కానరావడం లేదు. మరోవైపు అధికార పార్టీలోని 2-3 నాయకులు మాత్రమే భరత్కు సహకారం అందిస్తున్నారు. మిగిలిన వారు నాకేంటి అంటూ చేయి చాపుతున్నట్లు తెలిసింది. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా ఐక్యతగా దూసుకుపోతుంటే పార్టీ శ్రేణులు కూడా కలుపుకోలేకపోతున్న భరత్ పరిస్థితి చూసి పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.